నమస్తే. పరస్పర సహకారం సమన్వయంతో పనిచేయాల్సిన విద్యాశాఖ విద్యా కమిషన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తామే సుప్రీం అంటే కాదు తామే సుప్రీం అనే రీతిలో డిపార్ట్మెంట్ కమిషన్ వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరు కారణంగా విద్యార్థులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు అమల్లోకి రాకుండా పోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంటర్నల్ వార్తో విసిగిపోయిన విద్యా కమిషన్ చైర్మన్ ఆగ్నూర్ మురళి పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సలహాలు సూచనలు ఇచ్చేందుకు విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. పలు దేశాలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై స్టడీ చేసిన కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. అందులో అవసరమైన అంశాలను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం అనుమతి తీసుకొని అమలు చేయాలి. కానీ కమిషన్ విషయంలో విద్యాశాఖ పట్టించుకోనట్లు వివరించిందనే చర్చ జరిగింది. అంతేకాకుండా విద్యాశాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు విద్యా కమిషన్ బాధ్యతలో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్నిసార్లు కమిషన్కు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో కూడా విద్యాశాఖ జాప్యం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సదరు శాఖ అధికారులు కమిషన్ పట్ల చులకనగా వ్యవహరిస్తూ విద్యాశాఖ ఉండగా మళ్ళీ కమిషన్ ఎందుకు, అనవసరపు ఖర్చు, లక్షల్లో జీతాలు కూడా వృధా అని చాలాసార్లు కామెంట్ చేసినట్టు తెలిసింది. అందుకు ప్రతిగా కమిషన్ సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తూ బ్యూరోక్రాట్స్కు ఏం తెలుసు, సర్కారిచ్చే సకల సౌకర్యాలు అనుభవిస్తారు తప్ప నిరుపేద విద్యార్థుల గురించి వారికి పట్టింపే ఉండదని కామెంట్ చేసినట్టు తెలిసింది. ఇక తాము ఇచ్చిన సలహాలు సూచనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కమిషన్ పలుమార్లు కోరినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. సర్కారు ముందు ఎప్పుడు ఏ అంశాన్ని తీసుకెళ్లాలో తమకు బాగా తెలుసు అనే తీరుగా బ్యూరోక్రాట్స్ వ్యవహరించినట్టు తెలిసింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను కట్టడి చేసేందుకు ఫీ రెగ్యులేటరీ కమిషన్ బిల్లు కేబినెట్ ముందుకు రావడంలో ఆలస్యం జరిగినట్టు సమాచారం. అలాగే 10th ఇంటర్ బోర్డులను విలీనం చేయాలంటూ కమిషన్ చేసిన సిఫారసును విద్యాశాఖ సీరియస్గా తీసుకోకపోవడంతో వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి అమల్లోకి రాకుండా పోయిందనే విమర్శలున్నాయి. మరోవైపు విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారిని వల్లే ఆగ్నూర్ మురళి తన పదవికి రాజీనామా చేసినట్టు చర్చ జరుగుతున్నది. ప్రతి విషయంలో ఇగో చూపించడం వల్లే విసిగిపోయిన ఆయన పదవీకాలం పూర్తి కాకముందే బయటికి వెళ్ళిపోయారనే టాక్ ఉంది. ఈ మధ్య కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో సదరు అధికారిని పేరు లేకపోవడంతో చిరాకుతో కమిషన్ సిఫారసులనే తేలికగా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలా విద్యా సంస్కరణలో పలు మార్పులు రావాలి, పలు ప్రయోగాలు జరగాలి, విద్యా వ్యవస్థ కూడా ప్రభుత్వం పరంగా అన్ని రకాలు కూడా బాగుండాలని కూడా విద్యాశాఖ మంత్రి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే గతంలో పనిచేసిన అనుభవం ఉండడం, రిటైర్డ్ ఐఏఎస్గా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు సూచనలు ఇవ్వడంతో ఆయన అనుభవము తెలంగాణ ప్రభుత్వానికి పనికొస్తుందని కూడా చైర్మన్గా నియమించారు. సో దానికి సంబంధించిన ఒక దాదాపు సుదీర్ఘ కాలం పాటు కూడా కమిషన్ అన్ని రకాలుగా ఫీల్డ్ లెవెల్లో కూడా తిరిగి కూడా సంస్కరణలు, అలాగే మార్పు చేర్పులు, విధి విధానాల గురించి కూడా ఒక రిపోర్టును కూడా విడుదల చేశారు. ఇదే సందర్భంలో ఆ రిపోర్ట్లోని కొన్ని అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. కొన్ని బాగున్నాయి, ప్రశంసలు వచ్చాయి. మరికొన్ని విషయాల్లో ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించిన జీతభత్యాల విషయంలో కమిషన్లో ఆ అంశాన్ని చేర్చడంతో జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయి, అవసరమైతే తగ్గించాలి తప్ప పెంచకూడదు అనే అంశం ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు 10th ఇంటర్ విలీనం పైన కూడా ఒక సూచన చేసినప్పుడు కూడా అది కూడా చాలా చర్చకు వచ్చింది. మరోవైపు విద్యాశాఖ అధికారులు కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేరనే ప్రచారం కూడా జరిగింది. సో ఆగ్నూరు మురళి గారు అలాగే ఆయన టీం కూడా పూర్తి స్థాయిలో చేసినప్పుడు కూడా చాలా అంశాలు అంటే విద్యాశాఖకు కమిషన్కు మధ్య మాత్రం ఒక పెద్ద గ్యాప్ అనేది క్రియేట్ అయింది. కమిషన్ ఇచ్చే నివేదికలను, సూచనలను, సిఫార్సులను కూడా అస్సలు పట్టించుకోలేదు, పక్కన పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. ఒకటే అంశం కాదు, రెండే అంశం కాదు, కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు కూడా ఈరోజు ఆగ్నూరు మురళి గారి రాజీనామా వెనుక
ఒకటో రెండో కారణం కాదు, ఇటు నుండి అటు నుండి రెండు రకాల సమస్యలు, చాలా అంశాలు కూడా ఉన్నాయి దీని వెనుక అనేది కూడా రకరకాల విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. కొందరేమో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశము జీతభత్యాలు ఇవ్వడం, అలాగే అలాంటి అంశం వివాదాస్పదం కావడంతో ఇటు ప్రభుత్వానికి అలాగే ఇటు ఉపాధ్యాయుల మధ్య గొడవ కారణమైంది, ఆ రకంగా గ్యాప్ వచ్చిందని కొందరు అంటున్నారు. ఇదే సందర్భంలో బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18% బడ్జెట్ అయితే మాత్రం విద్యాశాఖకు కేటాయించాలని కూడా ప్రతిపాదనలు చేయడంతో, కేవలం మొన్న బడ్జెట్లో మాత్రం 8% వరకే కేటాయించడంతో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అది కూడా మనస్తాపానికి గురి చేసింది మురళి గారికి అని కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు కమిషన్కు కావాల్సిన కొన్ని అవసరాలను కూడా తీర్చడంలో విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. అలాగే ఎన్ని సూచనలు చేసినా కానీ అసలు పెడ చెవిన పెట్టినట్టు కూడా వార్తలు కూడా వినిపించాయి. చాలా విషయాలు వచ్చినప్పటికీ కొన్ని ఎంత చెప్పినప్పుడు కూడా అవి అమలు కావట్లేవు, మా ఆలోచనలు తీసుకుంటారు తప్ప అమలు కావట్లేవు, సమయంతో వృధా అనే కూడా ఒక ప్రచారం జరిగింది. ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరో 4 నెలలు ఇంకా ఉండడం అవసరమా, ఇక్కడ చేయాల్సిన పనులేం లేవు, అనవసరంగా ఉండి బదనం కావడం ఎందుకనే కూడా ఒక ఆలోచనకు వచ్చినట్టు మరోవైపు ప్రచారం జరిగింది. సో ఆయన గతంలో ఉన్న పేరు ఉండడం వల్ల, అలాగే గత ప్రభుత్వం పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం వల్ల, ఈరోజు ప్రభుత్వంలో కమిషన్ చైర్మన్గా ఉండడం వల్ల కూడా ఆయన ఉన్న పేరును కూడా చాలా వరకు కూడా నెగిటివిటీ తెచ్చుకున్నారు. రకరకాలుగా ఆయన మౌనం వల్ల కానీ కొన్ని విషయాల కానీ మౌనం కూడా ఆయనకు ప్రమాదం తీసుకొచ్చిందని కూడా చాలా మంది మాట్లాడారు. ఇలా ఒక్కొక్క అంశం, చాలా అంశాలు కూడా, ఒకవైపు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఛానళ్లకు పత్రికలకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇంటర్వ్యూల రూపంలో ప్రభుత్వానికి పైన కూడా కొన్ని విమర్శలు చేయడం, అది కూడా ఒక ప్రధాన కారణం అని కూడా తెలుస్తోంది. ప్రభుత్వానికి అతని మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి ఓ వాట్సాప్ గ్రూప్లో భాగంగా నీట్ సంబంధించిన లీకేజ్ ఉందో దానికి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని అయితే తీసుకుంటున్నారు. సరే, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, రకరకాల విశ్లేషణ జరిగినప్పుడు కూడా విద్యాశాఖ కమిషన్గా చైర్మన్గా మరో 4 నెలల సమయం ఉన్నా కానీ ముందే రాజీనామా చేయడంతో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత కూడా వస్తుంది. ఇక అధికారుల తీరు, విద్యాశాఖకు కమిషన్ మధ్య కూడా గ్యాప్ అనేది అసలు ఒక సమన్వయం లేకపోవడంతో గ్యాప్ క్రియేట్ కావడం, అలాగే దానివల్ల కూడా రకరకాల అంశాలు రకరకాల ప్రభావితం కూడా చేశాయని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకురావాలని కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్లో సభ్యులు వాళ్ళందరూ కూడా కలిసి రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కూడా కొన్ని అంశాలు సాధ్యం కానివి కొన్ని ఉన్నాయి, కొన్ని ఆలస్యంగా సాధ్యమయ్యేటి ఉన్నాయి, కొన్ని అద్భుతమైన సంస్కరణలు కూడా ఉన్నాయి. దాదాపు 75% వరకు కూడా చాలా బాగున్నాయని కూడా పెద్ద ఎత్తున కూడా అందరు కూడా ప్రశంసలు వచ్చాయి. కానీ అమలు సాధ్యం అనేది ఇప్పుడు ఒక సమస్యగా మారిపోయింది. మరి చూడాలి, చైర్మన్ రాజీనామా చేసిన తర్వాత ఆగ్నూరు మురళి గారు ఏం చేస్తారు, ఆ తర్వాత కమిషన్ ఇప్పుడు పాత్ర ఏంటి, ఇప్పటికిప్పుడు ఏమైనా చైర్మన్ను నియమిస్తారా, మరి 4 నెలల సమయం మాత్రమే ఉంది, లేకపోతే యథావిధిగా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా, ఇక ఏం జరగబోతుంది, అలాగే మరి ఇచ్చిన సిఫార్సును, ఈ రిపోర్ట్ను మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా, పక్కన పెడుతుందా, విద్యాశాఖ అధికారులు మరి ఈ సిఫార్సులను అమలులోకి తీసుకొస్తారా, లేకపోతే ఇవి వద్దు మా యొక్క సూచనలు చాలని కూడా వాళ్ళు చెప్తారని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆగ్నూరి మురళి గారు విద్యాశాఖ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా అంశాలు చెప్తారా, ఆయన ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతున్నారు, లేకపోతే మరొక విధంగా ప్రభుత్వంలోకి వస్తారా, లేకపోతే బయట నుండి పోరాటం చేస్తారా, మౌనంగా ఉంటారా, రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. మరి ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రం ఆధారపడుతుంది. చూడాలి తెలంగాణ ప్రభుత్వం మరి కమిషన్ విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోబోతుంది, చైర్మన్ నియమిస్తుందా లేదా, సంస్కరణలో చేయబోతుందా లేదా, మరికొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన కూడా ఆధారపడి ఉంటుంది.